ఏంది బేటా ఏది ఓ సూపర్ అసలు ఏంది ఎట్లా చేసినావు బేటా Then Krish explained us about the importance of these three space. సో వాట్ డస్ ఇట్ రిప్రజెంట్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ So it represents Guru Brahma, Guru Vishnu, Guru Devu Maheshwara, Guru Sakshat Parabrahma Tasmai Shri Gurave Namaha. Made by this story. Oh, that's so surprising actually. I know this is Shiva, Lord Vishnu Murti and Lord Brahma. Good actually. And what does this represent? This represent Guru, is it? Yes. Oh, Guru is giving blessings, huh? Oh, nice. And this is the ashram. Visha, very good job. And I represent this at my school and I got an award. Told about this story to everyone. Yes. About our Hindu culture. And everyone praised me. Thanks Skill Colony, Devika ma'am and Nakshatra ma'am. And it helped me to speak confidently on stage. Thank you. యాక్చువల్ స్టోరీ చెప్పాలి మీ అందరికీ. అసలు ఏంటంటే మేము గణేష్ కూడా పూజ జరిగిందనమాట. అక్కడికి వెళ్ళాము. అక్కడ పంతులు గారు దాని గురించి చెప్పారనమాట. గురు బ్రహ్మ గురు విష్ణు గురు ఇలా వచ్చింది ఒక కౌత్యుడు అని చెప్పేసి ఆ సాధువు దాని గురించి స్టోరీ చెప్పాడనమాట. సో అక్కడ తను రిప్రజెంట్ చేస్తూ అక్కడ చిన్న రాసింది కదా. సో నాకు నిజంగా చాలా సర్ప్రైజ్. అంటే వాళ్ళ దాంట్లో ఎవ్రీ టైం ఒక కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి. తనకి ఇది తీసుకొని ఇది చేద్దామన్న ఆలోచన నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. అదే అంటారు కదా, మన పిల్లలు ఏదైనా మంచి థింగ్ చేస్తే మనకు అలా హ్యాపీ అనిపిస్తుంది అని. నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ యాక్చువల్లీ తను ముందు స్టేజ్ ఇట్లా కొంచెం వెళ్ళి చెప్పడం అవన్నీ కొంచెం లేకుంటుండే. బట్ ఈ స్కిల్ కాలనీ జాయిన్ అయిన తర్వాత నిజంగా మంచిగా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అట్లా అయినా నిజంగా హ్యాపీ అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. జెన్యూన్గా రెఫర్ చేస్తా స్కిల్ కాలనీ, ఎందుకంటే వాళ్ళు లోపల కిడ్స్ లోపల మంచి ఎబిలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా బయటకు తీసుకొస్తారు. సో కైండ్లీ జస్ట్ అప్రోచ్ దెమ్. అయినా మీకు క్లాసెస్ కానీ ఇంగ్లీష్ క్లాసెస్ ఇంకా అన్ని క్లాసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. సో ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఏదైనా టీచింగ్ కావాలన్నా కూడా వాళ్ళని జస్ట్ అప్రోచ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్.